ఆంధ్రప్రదేశ్ లో మేము రాజధానికి అడ్డం కాదు, కానీ చంద్రబాబు నాయుడు దోపిడీకే మేము అడ్డుపడుతున్నామంటూ వైసీపీ నాయకులు చేస్తున్న మా వ్యాఖ్యలు మరి అది నిజమే అనుకోవచ్చు అంటారా? అస్సలు 100% అబద్ధం అండి. కాజేయట్లేదని అనము, కాజేస్తున్నారు. కానీ వాళ్ళు 90 రూపాయలు కాజేస్తే వీళ్ళు 10 రూపాయలు కాజేస్తున్నారు. కాసేయకుండా ఎవరు చేయరు. ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు. వచ్చిన వాళ్ళు మనకు సేవ చేయడానికి వస్తారా? కానీ దాంట్లో పర్సంటేజ్ తేడా ఉంది. వాడు 100 రూపాయలు కాజేస్తే వీళ్ళు 10 రూపాయలు కాజేస్తున్నారు. కాజేస్తున్న మాట వాస్తవమే, అభివృద్ధి చెందుతుంది మాత్రం వాస్తవమే. ఇప్పుడు సంవత్సరం అయింది ఆయన జనాల్లో తిరుగుతానని, జనాల్లోకి వస్తానని చెప్పి. మరి ఏమైంది? సంవత్సరం అయిపోయింది, 12 నెలలు గడిచిపోయింది, బయటికి రాలా. బట్టికి ఇప్పటికి 4 సార్లు పోస్ట్ పోన్ చేశాడు రావటం అనేది. జనాల్లోకి కూడా రాడండి, రేపు తిరగడం కూడా ఉండదు. సంవత్సరంన్నర తర్వాత జనాల్లో తిరుగుతాను, జనాల్లోకి వస్తాను అంటున్నాడు. అంటవే కానీ ఇప్పుడు గడిపినట్టే గడుపుతాడు ఆయన. ఈసారి ఆ 10 సీట్లు కూడా రావండి. ఏం సార్ 263 మాయా అంటే వాళ్ళు, ఆయన 175 మాయా అన్నాడు. ఎన్ని వచ్చినాయండి? అప్పుడన్నా మర్చిపోయి పొరపాటున నాబోటి వాళ్ళు వేశారు, కానీ లేకపోతే ఆ 11 కూడా వచ్చాయి కాదు. న్యాయంగా అయితే ఆ 11 కూడా రాకూడదు ఆయనకి. ఆయన చేసిన పనులకి 30 సంవత్సరాలు వెనక్కిపోయిందండి. మాది హార్డ్వేర్ షాప్ అంటే ఈ 6 సంవత్సరాల్లో 2 కోట్లు లాసు. 2 కోట్లు సంపాదన కాదు, ఎదురు ఇచ్చాం గుమ్మస్తాలకి. 20 మంది గుమ్మస్తాలు ఉంటారు. మాది 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వ్యాపారం మేము చేసేది. మాకు వాడు పార్టీ కాదు, ఈడు పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు. మేము సామాన్య ఓటర్లో. అట్లాంటి వాళ్ళకే అంత నష్టం జరిగిందంటే ఇంకా పెద్ద వాళ్ళకే ఎంత నష్టం జరిగి ఉంటుందో మీరు ఆలోచించండి. 6 సంవత్సరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు పరాయోడు కాదు, చంద్రబాబు నాయుడు చుట్టం కాదు. ఎవరైనా మేము ఓటర్లమే, ఎవడు బాగా చేస్తే వాడికి వేస్తాం. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు ఆడుందో లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఇల్లు ఆడుందో నాకు తెలియదు. మాది కన్నాలక్ష్మణ ఇంటి పక్కనే ఇల్లు. ఆయన ఒక్కడే తెలుసు నాకు. నేను ఊరి దగ్గరికి వెళ్ళను. రాయపాటి సాంబశివరావు కానీ శ్రీనివాసరావు కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము సామాన్య ఓటర్లు. అట్లాంటి వాళ్ళకి ఇంత విరక్తి చెందిందంటే రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో మీరు ఆలోచించండి. మీరు అంటున్నారు కదా 2 కోట్లు నష్టపోయానని. ఈ 20 నెలల్లోనే భవన నిర్మాణ రంగం అనేది పూర్తిగా కుదేలైపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిందంట. 30% డెవలప్ అయిందండి 20 నెలల్లో. 20% డెవలప్ అయింది. అంతకుముందు వాళ్ళు ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరండి? అసలు ఇసుక ఎటు పోయేదో కూడా తెలియదు. ఇప్పుడు 100కే 10 ఇళ్ళు కడుతున్నారు. ఇంకా పూర్తిగా డెవలప్ కావాలంటే ఇంకా 3 ఏళ్లు పట్టింది. 29 కల్లా బాగా లైన్లోకి వస్తుంది అని మా ఆశ. అసలు అంతకుముందే చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అవుతుంది అనుకున్నాం, కానీ 20 నెలలు అయినా కానీ ఏం డెవలప్ కాలేదు. 20 నెలలు బట్టి లేదు, అనుకున్న అంత లేదు. అందుకని డెవలప్మెంట్ మాత్రం వాస్తవం అది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, అసలు రాజధానికి చట్టబద్ధత అంటే ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని పరిస్థితి ఇది. ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఎందుకు వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మూలనే వచ్చింది. ఆ రోజున కాంగ్రెస్ చేసింది. సపరేట్ చేయడం ఎందుకండి? చిన్న రాష్ట్రమేగా, ఏముంది? 10 కోట్ల మంది కూడా లేరు. మరి 40 కోట్లు 50 కోట్లు ఉన్న రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. మరి 10 కోట్లకే 2 కోట్లు 2 రాష్ట్రాలు చేయాల్సిన పనే వచ్చింది. మరి ఆ తల్లి ఏం చేసిందో, ఎందుకు చేసిందో మనకు తెలీదు. ఆ చేసిన కానించి మన రాష్ట్రం అడుగంటిపోయింది. 1600 కోట్ల అప్పుతోటి మన రాష్ట్రాన్ని ఇచ్చారు. మరి 1600 కోట్లు పోయి కారులో కూర్చొని పరిపాలన చేసి మరి 34,000 ఎకరాల పొలం తీసుకొని మరి డెవలప్ చేస్తున్నాడు కదా. 75 ఏళ్ళోడు ఆడ దీన్ని కూర్చున్నా కానీ ఒక మొత్తం సరిపోద్ది. కానీ ఎందుకు తిరుగుతున్నాడు? జనాలు అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని బాగు చేద్దామని. వాళ్ళకి తోడు వీళ్ళిద్దరు కూడా కలిశారు కాబట్టి 80% డెవలప్ అవుతుంది సార్. ఎవరు ఏం చెప్పినా కానీ. ఆయన మాత్రం ఏం డెవలప్ లేదు. 20% కూడా డెవలప్ కావట్లేదు. అంతా నాశనం చేస్తున్నాడు. ఈయన వచ్చిన కానీ అప్పులు పాలయ్యాడని అన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నారండి. వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయన ఫాలో అవుతున్నారు. మంచిని మర్చిపోతున్నారు. అది అంటే ఇక్కడ మరీ ప్రత్యేకంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి అత్యంత కీలకమైన బిల్లు ఇది. తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో. ఈ తీర్మానంలో కూడా వైసీపీ నాయకులు పార్టిసిపేషన్ లేదు. అసలు ఎందువల్ల అంటారు? ఇది అంత వ్యతిరేకత అండి వాడికి. వాడు అంత చెడు చేయాలని ఉన్నాడు కానీ మంచి చేయాలనే ఆలోచనే లేదు వాడికి అసలు. ఇప్పుడు సార్ మీరేం ఆ మాట అంటున్నారు? వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే మేము రాజధానికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు దోపిడీకి వ్యతిరేకం. మేము చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరు చెప్పి ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నారు, ఆ దోపిడీకి అడ్డుపడుతున్నాం మేము అంటున్నారు కదా. మరి అంతకంటే మూర్ఖత్వం లేదండి ఇంకోటి. వాళ్ళకి అది ఒకటే పాయింట్ దొరికింది, ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు అరాచకం డబ్బులు దిగుతున్నా అంటున్నా కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి కేంద్రం నుంచో, రాష్ట్రం నుంచో, ఇతర దేశాల నుంచో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చిన దాంట్లో 10 రూపాయలు తింటే తింటున్నారు, తింటలేదని అంటలా, తింటున్నారు. వాడు 90 రూపాయలు తిన్నాడు, వీడు 10 రూపాయలు తింటున్నారు. అదేదో ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో అమరావతిలో రోడ్లు. అవి చూసినా కానీ బుద్ధి రాట్లా. డెవలప్మెంటే జరగట్లేదు, ఫ్లాట్లు ఇవ్వలేదు రైతులకి, ఇంకా అసలుకి అక్కడ డెవలప్మెంటే లేదు, జీరో డెవలప్మెంట్ అంటున్నారు కదా సార్. మనం చూస్తున్నాం కదా సార్, మీరు కూడా చూస్తున్నారుగా. మరి అభివృద్ధి జరగట్లేదా? మరి వాళ్ళు చెప్పినంత సరిపోతుందా? అభివృద్ధి రోడ్లు ఎంత స్పీడ్గా వేస్తున్నారంటే, ఇప్పుడు ఈ మస్తాన్ దర్గా దగ్గర రోడ్డు వేయడానికే 6 నెలలు పట్టింది, సగం రోడ్డు వేయడానికి. మరి అట్లాంటి రోడ్లు కొన్ని 100 కిలోమీటర్లు వేస్తున్నారు అమరావతిలో. ఎన్ని రోడ్లు వేస్తున్నారు, ఎంత డెవలప్ చేస్తున్నారు? చేయట్లేదు అని ఊరిక డబ్బా కొడతామే కానీ అసలు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు అసలు బిల్లే కాదు, చిత్తు కాగితం అంటున్నారు. అదే ధర్మమేనా? ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో చేసిన తీర్మానం మంటలకు రాలేదు కాబట్టి అది చెల్లదు అంటున్నారు కదా. మరి వాళ్ళు ఏదైనా అంటారండి, అసలు ఎందుకు రాలేదు? వచ్చి మాట్లాడొచ్చుగా అసెంబ్లీలో. మీరు కూడా మీకేమి ఖర్చు లేదు, ఊళ్ళోనే ఉన్నారు, అక్కడే ఉంటున్నారు, మరి మీరు రావచ్చు కదా. సరే ఆయన రాడు, ఆయన తిడతారని భయం. వీళ్ళు వచ్చి మాట్లాడొచ్చు కదా. మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేకి మంచిది తీసుకొని ఇంట్లో పడుకోవటానిక? అసెంబ్లీకి వెళ్ళాలా, జనాల్లో తిరగాల. ఇప్పుడు చూడు 75 ఏళ్ళు ఇవాళ రోజుకో జిల్లా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అట్లా ఎందుకు తిరగకూడదు వీళ్ళు? అంటే ఇక్కడ ఇంకో విషయం, ఇందాక మీరు అన్నారు కదా ఇప్పటికే 4 సార్లు వాయిదా వేసుకున్నాడు అని. ఇంకొక సంవత్సరంన్నరలో నేను వస్తాను, ఆ మిగతా సంవత్సరంన్నర పాటు నేను చంద్రబాబు నాయుడుకి ప్రతిరోజు సినిమా చూపిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. మరి ఆయన సినిమా చూడటమే, ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆవిడ భారత గారితో కూర్చొని సినిమా చూసుకోవడమే కానీ జనాల్లోకి వచ్చే ఆలోచన లేదండి వాడికి. వచ్చేవాడు ఇప్పుడు కూడా రావచ్చుగా, ఇంకేం సంవత్సరంన్నర టైం పెడతాం ఎందుకు? ఇప్పుడు నుంచే తిరగొచ్చుగా. ఎవరో తిరగవద్దు అన్నాడు. ఏసీ బస్సుల్లో తిరగచ్చు, ఏసీ విమానాల్లో తిరగచ్చు, హెలికాప్టర్లో తిరగచ్చు. మరి తిరగచ్చుగా, ఎందుకు తిరగట్లేదు? ఇంకా సంవత్సరంన్నర ఎందుకు పెట్టాల్సి వచ్చింది టైము? ఇప్పుడు లాస్ట్ 1.5 year అనేది ఎలక్షన్ మూవ్మెంట్ కదా, ఆ టైంలో వస్తాను నేను అంటున్నాను. అంతే చెప్తాడు చివరి దాకా. చివరికి ఇంకో 2 నెలలు ఎలక్షన్ ఉంది అనగా వస్తాడు చూడండి. నేను చెప్పాక మీరు మెల్లా వస్తారు చూడండి. ఇక సంవత్సరంన్నర బట్టి తిరుగుతాడేమో చూద్దాం. తిరగడం ఏం లేదండి, అసలు తిరగడండి. ఈ కాస్త పేపర్ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఉందంట, పత్రికా విలేకరుల సమావేశం. అది లేకపోతే మర్చిపోతారేమో, అసలు వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమోనని వాడి భయం. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మాక్సిమం ఆయన అంటుంది ఏంటంటే గనక అసెంబ్లీలో చేసిన తీర్మానం చెల్లకపోవచ్చు, ఎందుకంటే శాసన మండలికి రాలేదు కదా, మేము రాజధానికి అనుకూలమే కానీ 3 ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయడానికే మా ప్రణాళిక అనే మాట ఆయన అంటుంది. మాట చెప్పడమేనండి, మనసులో లేదు వాడికి, ఆయనకి. అందుకని ఊరిక పుకార్లు చెప్పడం, ఈ పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం, అంతేగాని ఆయనకి అసలు డెవలప్మెంట్ చేద్దాము మళ్ళా వద్దాము అని ఆశే లేదు. వీళ్ళు వెళ్ళిపోతారని చెబుతున్నాడు, నేనే వస్తాం, మనమే వస్తాం అని. ఈ ఉన్న 10 మంది కూడా వెళ్ళిపోతారని ఇట్లా అబద్ధాలు చెప్పటమే. అంతేనండి. 100కి 80% అట్లా అబద్ధాలు చెప్పటమే. ఇంకా వచ్చేది లేదు, ఏం లేదండి. ఈసారి ఆ 10 సీట్లు కూడా రావు.